ఎందుకు చేయాలి ప్రియ దేవుని బిడ్డలారా? దేవునికి ఇష్టమైనది కాబట్టి. దేవునికి ఇష్టమైనటువంటి కార్యములు మనము చేయాలి. ఆ కార్యములలో ఒకటి దానము చేయడం, దాన ధర్మములు చేయుట. ఇది చేయడం వల్ల ప్రయోజనము మృత్యువు నుండి రక్షించబడడానికి, అదే విధముగా మనం పరిపూర్ణము కావాలి. పరిపూర్ణ జీవితము కావాలి అంటే దాన ధర్మములు చేయాలి. ఈరోజు మనం వినటువంటి ఆ యొక్క వాక్యం, నీవు పరిపూర్ణుడు కాగోరినచో నీకున్న ఆస్తిని అమ్మి పేదలకు దానము చేయుము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. ప్రియ దేవుని పిల్లలు, అంటే దానం ఎవరికి చేయాలి? పేదలకు. కొన్నిసార్లు ఉన్నవారిని ఇంకా దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఉన్నవారికి మనం కూడా చేయాలనిపిస్తూ ఉంటుంది. కానీ దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. ప్రియ దేవుని పిల్లలు, దానము పేదలకు చేయాలి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యువకుడు, ఆ ధనికుడు ఏ విధంగా తిరిగి వెళ్ళిపోయాడో మనందరికీ తెలుసు. ఈ యొక్క ఉపమానంలో యువకుడు అధిక సంపద గలవాడు గురించి ఈ మాట విని బాధతో వెళ్ళిపోయాను. అధిక సంపద గలవాడు గురించి బాధతో తిరిగి వెళ్ళిపోయాడు ఆ ధనికుడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి వ్యక్తికి దేవుడు ఎత్తి జీవాన్ని ఇస్తారా? ఏమాడు? పరలోకంలో నీకు సంపద కావాలంటే నీవు పేదల పట్ల కనికరము కలిగి జీవించు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అలానే శ్రీరామపుత్రుడైనటువంటి యేసు గ్రంథంలో మనం చూసినట్లయితే 29వ అధ్యాయం 9వ వచనములో, పేదలకు దానము చేయుము, ఉండి కూడా పట్టి చేతులతో పంపివేయుము. వట్టి చేతులతో ఏం చేయకూడదు? పంపివేయకండి. ఉండి కూడా, లేకపోతే ఓకే అర్థం చేసుకోవచ్చు, కానీ ఉండి కూడా మనము వట్టి చేతులతో పేదలను పంపివేయకూడదు అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. అలానే సామెతల గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనంలో మనం చూసినట్లయితే, పేదలను ఆదుకున్న దేవునికి అప్పు ఇచ్చినట్లే ఆ అప్పును అతడు తప్పక తీర్చును. పేదలకు దానము చేయడం ద్వారా దేవునికి అప్పు ఇచ్చినట్లే ఆ అప్పును తీసుకున్నటువంటి దేవుడు తప్పక ఆ అప్పును తీర్చును. ఎప్పుడు అంటే అంతిమ దినమున ఆ దేవాది దేవుని ఆశీర్వాదములు అందరికీ కూడా ఉంటాయి. పేదలకు దానం చేయడం వల్ల ఎవరికి దానం చేస్తున్నట్లు? దేవునికి అప్పు ఇస్తూ ఉన్నట్లు. ఆ అప్పును ఏ విధంగా దేవుడు తీరుస్తాడంటే మనల్ని ఆశీర్వదించడం ద్వారా, దేవుడు మనల్ని దీవించడం ద్వారా, మన యొక్క సంపదలను అధికము చేయడం ద్వారా మనల్ని దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉండాలి. దానము ఎవరికి చేయాలంటే పేదలకు చేయాలని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. పేదలకు దానము చేయడం ద్వారా దేవుడు మనల్ని ఇంకా ఆశీర్వదిస్తాడు. మనకి ఈ ధనికుడికి అదేవిధంగా జక్కయ్యకి మధ్య చాలా వ్యత్యాసం ఉన్నది. జక్కయ్య కూడా ప్రేరేపిట్లారా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి, సుంకరుడు. జక్కయ్య సుంకరుడు. అయితే జక్కయ్యలో ఉన్నటువంటి గొప్ప సుగుణం ఏమిటంటే దేవుని గురించి తెలుసుకున్నాడు. దేవుని ఏ విధముగానైనా దర్శించాలని ఆశపడ్డాడు. అవునా కదా? దేవుణ్ణి దర్శించాలని ఆశపడినటువంటి ఆ యొక్క జక్కయ్యకు దేవుడు దర్శనమిచ్చాడు. దర్శనం ఇవ్వడమే కాదు, తన యొక్క గృహాన్ని కూడా సందర్శించాడు. సందర్శించడమే కాదు, ఆ గృహంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా రక్షించాడు. కారణం
జక్కయ్య ఒక ప్రామిస్ చేశాడు దేవునికి. ఏమిటి? ఇదిగో నాకున్నటువంటి ఆస్తిని అందరినీ కూడా అమ్మి నేను పేదలకు దానము చేస్తాను. చూడండి, జక్కయ్య తన ఆస్తిని తగ్గించుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు, దేవుని యొక్క ఆశీర్వాదాలు రక్షణ పొందడానికి. ఆ యొక్క మనస్తత్వం జక్కయ్యలో ఉంది కాబట్టి దేవుడు ఇదిగో జక్కయ్య నేనే నీ ఇంటికి రక్షణ వచ్చింది అని సెలవిచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జక్కయ్య దిగిరా నీ ఇంటికి వస్తాను, జక్కయ్య దిగిరా నేను నీతో ఉంటాను. అందరూ జక్కయ్య దిగిరా నీ ఇంటికి వస్తాను, జక్కయ్య దిగిరా నీ నీతో ఉంటాను. జీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, జీవిస్తాను నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా నీడే ఇంటికి రక్షణ వచ్చింది, నీడే ఇంటికి రక్షణ వచ్చింది, నీడే ఇంటికి రక్షణ వచ్చింది, మీ ఇంటికి రక్షణ వచ్చింది. జీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా జక్కయ్య దిగిరా నీ ఇంటికి వస్తాను, జక్కయ్య దిగిరా నీ ఇంటికి వస్తాను. పాపములు ఉంటే ఈ పాపములు వీడి దిగిరా, గర్వములు ఉంటే నీ గర్వములు వీడి దిగిరా అని జక్కయ్యను ఏ విధంగా పిలుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను కూడా ఆ ప్రభు పిలుస్తూ ఉన్నాడు. పాపంలో జీవిస్తున్నావా, గర్వంలో జీవిస్తున్నావా, సంపదపై వ్యామోహంలో జీవిస్తున్నావా, నీ వాటిని విడిచిపెట్టిన ఎందుకులా ఉంటే నీ పాపం వీడి దిగిరా, గర్వములో ఉంటే నీ గర్వం వీడి దిగిరా, పాపములో ఉంటే నీ పాపం వీడి దిగిరా, గర్వములో ఉంటే నీ గర్వం వీడి దిగిరా, జీవిస్తాను దిగిరా, రక్షిస్తాను దిగిరా, జీవిస్తాను నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా నీ ప్రార్థన వింటా దిగిరా, నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా నీ ప్రార్థన వింటా దిగిరా, దిగిరా. Praise the Lord. Hallelujah. Hallelujah. సో దానము ఎలా చేయాలి? మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 3వ వచనం. నీవు దానము చేయనప్పుడు నీవు కుడి చేయి చేయనిది ఎడమ చేతికి తెలియకుండా చేయము, అటులైనా చెప్పు, చదువు చదువు. రహస్యములో జరిగినటువంటి ఈ విషయమును నీ తండ్రి గమనించి నీకు గొప్ప బహుమానమును
దయచేయను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మంది దాన ధర్మాలు చేసేటప్పుడు చెప్తూ ఉంటారు, ఫాదర్ గారండి మేము ఇచ్చినటువంటి ఈ కానుక దయచేసి చదవద్దు, పబ్లిక్ లో చదవద్దు అని చాలా మంది చెబుతూ ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ గురువులు చదువుతూ ఉంటారు, ఎందుకంటే వారిని చూసి ఇతరులు ప్రోత్సహించబడతారు, తెలుసుకుంటారు అనే ఒక ఆలోచనతో చదువుతూ ఉంటారు. ఇక్కడ మనం చేసినటువంటి దాన ధర్మాలు ఇతరులకు తెలిసేలా చేయవలసిన అవసరం లేదు. రహస్యముగా జరిగినటువంటి యొక్క దాన ధర్మముల విషయము ఆ ప్రభువు చూసి ఆ ప్రభు మనల్ని బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనం దానం చేసేటప్పుడు ఇతరులకు తెలియపరచాల్సిన అవసరము లేదు. ప్రభువుకి తెలుసు మనం ఎంత ఉదార స్వభావం కలిగి ఉన్నామా అని ప్రభువుకి తెలుసు. అయితే దానము ఎంత చేయాలి, ఎంత ఉంటే అంత చేయవలసిన అవసరము లేదు. మనకున్నటువంటి దానిలో కొంత ఆ యొక్క సంతోషాన్ని, ఆ యొక్క ఆనందాన్ని నీ తోటి సహోదరులతో పంచుకోవాలి. దేవుని బిడ్డలారా, నీ ఆస్తులను అమ్మి దానము చేయని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది. మనకి గొప్ప ఉదాహరణ అపోస్తల కార్యములు మనం చూసినట్లయితే, మొదటిలో క్రీస్తు ప్రభు మరణించిన తర్వాత వారందరూ కూడా ఒక కుటుంబముగా వారికి ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా సొమ్ము చేసి వారు అంతా కూడా వారి యొక్క అవసరాలకు, ఆ సంఘస్థుల యొక్క అవసరాలకు ఖర్చు పెట్టారని చరిత్ర మనకి తెలియపరుస్తూ ఉన్నది. అంటే ఒక కుటుంబముగా జీవించి ఉన్నారు. వారి అవసరాలన్నీ కూడా ఒక సంఘములో తెలియపరిచేవారు, వారు సంఘము ఆ యొక్క అవసరాలను తీర్చేవారు. దేవుని బిడ్డలారా, ఒక ఆదర్శవంతమైనటువంటి సంఘముగా వారు జీవించారు ఆనాడు పూర్వకాలంలో. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనము కూడా మనకున్న దానిలోని దేవుడికి సమర్పించుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. తోబీతు గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే, నీకున్న దానిని బట్టి దానము చేయము, నీకు ఎక్కువ ఉండొచ్చో ఎక్కువ ఇమ్ము, తక్కువ ఉండొచ్చో తక్కువ ఇమ్ము. బలవంతమేమి లేదు ప్రియ దేవుని బిడ్డలారా, కానీ తక్కువ ఇమ్ము, కానీ ఇచ్చుటలో ఏ మాత్రము వెనుకడుగు వేయకము. నా మాటలు కాదు, దేవుని యొక్క మాటలు. నీకు ఎక్కువ ఉన్నచో ఎక్కువ ఇవ్వు, తక్కువ ఉన్నచో తక్కువ ఇవ్వు, కానీ ఇచ్చుటలో మాత్రము వెనుకడుగు వేయకము అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఇక దాన ధర్మములో చేయటంలో మనం ఎప్పుడు కూడా క్రైస్తవులము అయినటువంటి మనము ముందంజలోనే ఉండాలి. ఎందుకంటే క్రీస్తు ప్రభు మనకి జీవించి చూపించి ఉన్నాడు. తన యొక్క జీవితంలో ఆయన పేదల పట్ల ఎటువంటి కనికరము కలిగి జీవించాడు, పేదల పట్ల ఎటువంటి ప్రేమ ఆప్యాయతలు కలిగి జీవించాడు, మనందరికీ తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఆయన్ను అనుసరించినటువంటి మనము కూడా అటువంటి మనస్తత్వాన్ని కలిగి జీవించాలి. అటువంటి ఆయన పోలి జీవించడం అంటే అదే ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి దానం చేయడం వలన మిమ్ము మృత్యువు నుండి కాపాడుతుంది, అలానే మీ పాపములను కడిగి వేయబడును. దానము చేయడం అనేక ప్రయోజనాలు ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ విషయాలు మనం పాటించినట్లయితే దేవుడు మనల్ని దీర్ఘాయుష్తో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందరికీ కూడా ఎక్కువ కాలంలో బ్రతకాలని ఆశ ఉంటుంది. బ్రతకాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించాలి. జీవించకుండా మన స్వార్థ బుద్ధితో జీవించినట్లయితే మనకి దీర్ఘాయుష్ అనేది ఉండదు అనే సత్యాన్ని కూడా ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి మనలో ఉన్నటువంటి అతి ఆశను తొలగించి, అతి ఆశ ఉండొచ్చు, అతి ఆశే మనల్ని అనార్థాలకు దారితీస్తూ ఉంటుంది. అతి
అతి తెలివితేటలు కొన్నిసార్లు మనల్ని అనాథాలకు గురి చేస్తూ ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలు, హెబ్రీయులకు రాసిన లేఖనం 13వ అధ్యాయం 16వ వచనంలో ఒకరికొకరు మేలు నచ్చి ఉన్న దానిలో పాలు పంచుకొనుట మరవకండి. ఇవి మన దేవునికి ప్రీతికరమైనటువంటి బలులు. ఒకరికొకరు మేలు నచ్చి ఉన్న దానిలో పాలు పంచుకొనుట మరవకూడదు. ఒకరికొకరు మేలు తలంచాలి, కోరుకోవాలి. ఎవరు నాశనం అయిపోతారా, ఎవరు బాగా గురి అవుతారా అనేటువంటి ఆలోచనలు మనలో ఉండకూడదు. మనం ఎప్పుడు కూడా ఇతరులు మేలు కోరుకోవాలి. అందరూ బాగుండాలి, వారిలో మనం ఉండాలి అనేటువంటి ఆలోచనతో మన యొక్క జీవితంలో మనం ముందుకు సాగాలి ప్రియ దేవుని బిడ్డలారా. అంతేగాని మనమే బాగుండాలి, ఇతరులు ఏమైపోయినా పర్వాలేదు అనేటువంటి ఆలోచనలు క్రైస్తవులకు సంబంధించినటువంటి ఆలోచనలు కాదు, అవి సాధారణకు సంబంధించినటువంటి ఆలోచనలు. కాబట్టి ఈ విషయంలో మనందరం కూడా జాగరూకులై ఉండాలి. ఇతరుల మేలు తలంచడంలో మనము జాగ్రత్తగా ఉండాలి అని దేవుని యొక్క వాక్కు సెలవిస్తున్నది ప్రియ దేవుని బిడ్డలారా. అదేవిధంగా మనం సామెతల గ్రంథము 11వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే, దయాపరుడు తనకు తానే మేలు చేసుకొనును, కానీ క్రూరుడు తనను చూచి కీడు చేసుకొనును. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దయామయులుగా ఉండేటటువంటి ఆ యొక్క వ్యక్తిత్వాన్ని ఆ దేవత దేవుడు మనకు దయచేయమని అనునిత్యము కూడా ప్రార్థన చేయాలి. మనందరికీ తెలుసు ఒక స్టోరీ, చిన్నప్పుడు స్కూల్లో కూడా మనం నేర్చుకున్నాం. మిడాస్ కింగ్. మిడాస్ అంటే ఒక రాజు అతడు తన కొన్నటువంటి యొక్క బంగారపు నాణ్యములను కౌంట్ చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతడు ఒక గ్రీకు దేశానికి చెందినటువంటి దేవుడికి మొరపెట్టుకున్నాడు. ఏమని? నేను ముట్టుకున్నదంతా కూడా బంగారముగా మారాలి అని. ఈ స్టోరీ మనందరికీ తెలిసినటువంటి స్టోరీ. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఏది ముట్టుకున్నా కూడా బంగారంగా మారాలి అనే ఒక కోరిక ఆయనలో. అయితే ఆ దేవుడు ప్రత్యక్షమై, ఇదిగో నీవు అనుకున్నది నీకు ఇస్తూ ఉన్నాను, నువ్వు కోరుకున్నది నీకు ఇస్తూ ఉన్నాను అని ఆ యొక్క కోరికను దేవుడు తీర్చాడు. ఎవరు? రాజు పేరు మిడాస్ వంటి రాజు. అయితే దేవుని బిడ్డలారా, ఈ కోరిక మరి దేవుడు కరుణించాడు కదా. అయితే అతడు తినడానికి వెళ్ళి ఆహారాన్ని పట్టుకున్నా కూడా బంగారం అయిపోతుంది. నీ స్నానం చేద్దాం నీటి పట్టుకున్నా కూడా బంగారం అయిపోతుంది. తాగడానికి నీళ్ళు తీసుకున్నామని కూడా బంగారంగా మారిపోతుంది. ఎందుకంటే అతడి కోరిక ఏమిటి? నేను ముట్టుకున్న ప్రతిదీ కూడా బంగారముగా మారాలి అని కోరుకున్నాడు. దేవుడు కరుణించి ఆ కోరికను తీర్చాడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకని ఈ అతి ఆశ ఉండడం వలన తన అనాథానికి గురి అయ్యాడు. తినడానికి తిండి లేదు, త్రాగడానికి నీళ్ళు లేవు, పడుకుందామంటే నేను నిద్ర రావడం లేదు. ఈ విధమైనటువంటి మానసిక ఇబ్బందులకు గురి అయి చివరికి మళ్ళీ ప్రార్థన చేసుకున్నాడు. ప్రభా, ఈ కోరిక నాకు ఈ యొక్క కోరిక నా నుండి తొలగించు అని ప్రార్థన చేసుకున్నాడు. మళ్ళా దేవుడు దయామయుడు కదా, దయామయుడైనటువంటి దేవుడు మళ్ళా ఆ విధంగానే దీవించాడు దేవుని పిల్ల. కాబట్టి ఈ స్టోరీని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదించినటువంటి ఆ ఆశీర్వాదాలతో మనం తృప్తి చెందాలి, సంతోషంగా ఉండాలి. కానీ అతి ఆశకు పోకూడదు. అతి ఆశకు వెళ్ళడం ద్వారా మనం అనాథాలకు గురి అవుతాము అనే సత్యాన్ని ఈరోజు ఈ యొక్క స్టోరీ మనకి తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దాన ధర్మములు ఎందుకు చేయాలి, ఎవరికి చేయాలి, ఎలా చేయాలి, ఎంత చేయాలి అనే విషయాలు అందరము కూడా
దేవుని యొక్క వాక్కును ఆధారంగా చేసుకుని ధ్యానించి ఉన్నాం. కాబట్టి మన జీవితంలో ఈ యొక్క వాక్యాలను మనము కూడా అన్వయం చేసుకోవాలి, మనము ధ్యానించాలి. ఈ వాక్యాలు మన యొక్క మనసును తట్టేలాగా మన యొక్క మనసును మలుచుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా మలుచుకోవడం ద్వారా ఖచ్చితంగా మనలో కూడా ఒక ఉదాహరణ స్వభావం అనేది ఉంటుంది. మనము కూడా పేదల పట్ల కనికరము కలిగి జీవిస్తాము. ఎప్పుడైతే మనము పేదల పట్ల కనికరము కలిగి జీవిస్తామో దేవుడు మన పట్ల కూడా అటువంటి కనికరము, దయ, కరుణ, ప్రేమను కూడా చూపిస్తాడు. ఆయన దయను మన పట్ల చూపిస్తున్నాడంటే కన్ఫామ్ గా మనకి దేవుని యొక్క రాజ్యంలో సీటు దొరుకుతూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాల్లో మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనము ఇతరులకు ఒక ఆశీర్వాదకరముగా మారే బిడ్డలుగా ఆ దేవాతి దేవుడు మనందరినీ కూడా దీవించమని ప్రార్థన చేసుకుందాం.